ఏంటి మిస్? ఏంటి మిస్టర్ మంచి డ్రెస్ వేసుకొచ్చు? అంటే అందమైన అమ్మాయిని పడేద్దామని చెప్పేసి. అయినా నువ్వేంటి సారీ కట్టుకొని వచ్చావు? అంటే ఏదో ట్రై చేసా, కొత్తగా ఉండిద్ది. అంటే సిగ్గు అడుగు, అమ్మాయిలు చీర కట్టుకుని చాలా అందంగా ఉంటుంది, నువ్వు కట్టుకుంటే చాలా దరిద్రంగా ఉంది. సర్లే ఆపేసి అసలు మనం ఇక్కడికి ఈ కాస్ట్యూమ్ లో ఎందుకు వచ్చావో చెప్పాలి కదా. అంటే ఆడవాళ్ళు చెప్తే బాగుంటది, అందుకోసం నువ్వు చెప్తున్నా బాగుంటుంది. అయినా నువ్వు కదా లేడీ ఇక్కడ, నేను కాదుగా. చెప్తావా? చెప్తాను. ఇవాళ మనం ఎందుకు ఈ డ్రెస్ వేసుకొచ్చామంటే ఈ రోజు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. సో ఏదైనా సరే మంచిగా అంటే శుభకార్యం చేసే ముందు తీపి తినడం ఆనవాయితీ కాబట్టి తినడం ఆనవాయితీ కాబట్టి స్వీట్ తో స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. స్వీట్ నేమ్ కూడా చెప్పు. కద్దుకా ఖీర్ అంట, నాకు తెలియదు. కాదు మరి అంటే ఇప్పుడు సేమియాలు ఉంటాయి కాబట్టి సేమియా, పాలు ఉంటాయి కాబట్టి పాలు, సేమియా పాలు ఉంటాయి కాబట్టి సగ్గుబియ్యం. ఒకటి ఇప్పుడే నేమ్ ఎందుకు, మధ్య మధ్యలో చేస్తూ చేస్తూ డిసైడ్ సరే ఈ డిష్ అయిపోయే లోపల ఆ నేమ్ ఏంటో మేము చాలా కనిపెట్టి మేము ముందుకు చెప్తాము. అట్ ది సేమ్ టైం చెప్తాం. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఉడికినట్టుంది. యా భలే ఉడికింది కదా. భలే ఉడకదు, అది ఉడుకుతుంది. అయిపోయిందండి. ఎలా తెలిసింది? ఇది టేస్ట్ చేసి తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. జాగ్రత్త, అంత జాగ్రత్త చూసుకోవాలి కదా. ఇంత కేరింగ్ ఏంటి నేనంటే? అంటే ఓకే కానీ వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు పాలను వెయిట్ చేయడమా, పాలను హీట్ చేస్తామా? ఆల్మోస్ట్ పాలు అయిపోయినట్టుంది. ఇంకా అవ్వలేదు. ఓకే ఒకసారి టెస్ట్ చేయవా? చూడు. అండ్ టేస్ట్ టెస్ట్ చేయవా అంటున్నా? లేదు ఇంకా అవ్వలేదు. ఓకే. అండ్ గుమ్మా, ఈ పాలను చూస్తే ఏమనిపిస్తుంది? నాకైతే స్వచ్ఛమైన మనసు ఎలా ఉందో నీ మనసు అలా ఉందనిపిస్తుంది. నాకైతే చక్క తాగేసి పడుకోవాలనిపిస్తుంది. కొద్దిగా రొమాన్స్ సెన్స్ లేదు నీకు. ఓకే ఫస్ట్ అయితే వేసి ఆల్మోస్ట్ డన్ ఎట్ అయిపోయినట్టున్నాయి. అలా పర్లేదు, సెట్ అవుతుంది. ఇది వేసేస్తే ఇవి కొంచెం ఉడికాక వేద్దాం. ఇలా నువ్వు నేను కలుపుతుంటే ఎంత రొమాంటిక్ గా ఉందో నాకైతే ఒక చెప్పలేని ఫీల్ వస్తుంది తెలుసా. నాకైతే ఏమొస్తుందో తెలుసా, ఎప్పుడెప్పుడు రెడీ అయిపోద్దా, హ్యాపీగా తినేద్దా అనిపిస్తుంది. ఇది చూడ కష్టం. సరే గుమ్మా, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి? నాకా ఈ పాలు ఎలా అయితే తిరుగుతూ నా మాట వింటున్నాయో అలాగే వాడు నా మాట వినాలి. ఇలాగే స్వీట్ గా ఉండాలి. ఇంకా ఇంకా అంటే అంతవరకు ఆలోచించాలి, పొద్దున ఆలోచిస్తాను. స్వీట్ గా ఉండాలి, నీ మాట వినాలంటే కుక్క పిల్లని చేసుకో, దరిద్రం అవుతుంది. అయ్యో వద్దు, కుక్క పిల్లని ఎలా చేసుకుంటాం? మళ్ళీ దానికి మనం సేవలు చేయాలి, వాళ్ళే నాకు సేవలు చేయాలి. బేసిక్ గా నువ్వు అమ్మాయి కాదు తెలుసా. నాకు తెలుసు, మా అమ్మ ఇప్పుడు అబ్బాయి అంటది. నాకు మాత్రం బ్లూ శారీ కట్టుకొని అలా ఏమంటారు పాయసం చేస్తున్న అమ్మాయి అయితే బాగుంటుందని నా ఫీలింగ్. ఓ అవునా, అయితే పని మనిషిని చేసుకో, రోజు చేసి పెడుతుంది. ఒకటేంటి 100 చేస్తుంది. ఏంటి? పాయసం, పప్పు, ఇలాంటి వెరైటీ ఐటమ్స్. అవునా? ఓకే యాక్చువల్లీ గుమ్మా, ఇది కాదు, ఇది ప్లీజ్ నా మాటను ప్లీజ్. ఇదే త్వరగా ఉడికిద్ది. ఇది 116లో ఉంది, ఇది 40, ఇది ఏమో 12లో ఉంది. సో ఏ త్వరగా ఉడుకుతుందో తెలీదా? అప్పుడు ఇది సరిగ్గా ఉడకపోతే మళ్ళీ మనకి బాగుండదు కదా. కాలేజ్ డేస్ లో ఎవరైనా ప్రపోజ్ చేశారా నీకు? నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రపోజల్ వచ్చింది. ఏంటో తెలుసా? అది ఒక అబ్బాయి వచ్చాడు. గుమ్మ, నా ముద్దు గుమ్మ, నువ్వు లేనిదే నా ఈ జన్మ నాకు లేదు అన్నాడు. తర్వాత కాలీఫ్లవర్ ఇచ్చాడు. కరెక్ట్ చెప్పాడు, కాలీఫ్లవర్ ఇవ్వాలి. కానీ ఎందుకు ఇచ్చాడు నాకు ఇప్పటికి అర్థం కాదు. నాకు అర్థమైందిగా ఎందుకు. కాలీఫ్లవర్ నీ దగ్గర ఖాళీగా ఉంటుందని. చాలా బిజీగా ఉన్నా, ఇంకా ఆపు. సో కోప్పడ్డావా?
అవును. కోపడ్డావా? అవును. కోపడు. ఓకే గుమ్మా ఏం వద్దులే ఇంకా అది. సో ఏంది అంత గట్టిగా ఉంది? ఓ మై గాడ్. మనకి ఇప్పుడు ఇంటికి పాయసం అయిద్దంటావా? కాదు, నిజంగా చెప్పు, నీకు రాదు కదా? వచ్చు. మరి ఇది ఇట్లా ఎందుకు? వాటర్ యాక్చువల్లీ వాటర్ తక్కువ అయింది. మనం ఏంటి కొంచెం కనిపించాలి కదా అని చెప్పి నీట్ గా చేస్తున్నాం. అసలు దీంట్లో ఏమేస్తాం? కరెక్టే అంతా? యా కరెక్టే. కానీ ఏదో మిస్ అయిందన్నా. నేను అదే అనుకుంటున్నాను. ఏమైంది? తిన్నామా అప్పవా ప్లీజ్? ఏవా ఈ షుగర్ లాగానే నీ మాటలు చాలా స్వీట్ ఉంటాయి తెలుసా? అప్పుడప్పుడు రికార్డింగ్ చేసుకుంటా పడుకోవడానికి. అంటే అంటే జోల పాడినట్టు ఉంటుందా నీ పాట అలా. అవును, ఇంత ముందు ఎవరన్నా అమ్మాయిని ఫ్లడ్ చేసావా ఏంటి? ఇందా నుంచి ఫ్లడ్ చేస్తున్నావు. ఫ్లట్టింగ్ అంటే ఏం లేదు, మన ఇష్టపడ్డ అమ్మాయి మన పక్కన నించోని పాయసం చేస్తుంటే తినాలనిపిస్తుంటది. ఎంత బాగుంది కదా? నాకు బాగా ఉంది. మన ఎట్లా తింటారో చూడాలి. మనం కాదు కదా. సో ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. మన వాళ్ళకి చూపించాలి అండ్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అండ్ స్టార్ట్స్ తీసుకోవాలి. చలో డన్. యా సునీలన్న భయపడకు, ఏదో మాకు వచ్చినట్టు టేస్ట్ చేసి వాష్రూమ్ అక్కడనే ఉంది ఫస్ట్. ఓకే 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 ఎంత రేటింగ్ ఇవ్వచ్చు మేబీ 5లో? 3 బెటర్. ఇది కొంచెం బాగా సీరియస్ గా చాలా టెన్షన్గా ఉంది. జీడిపప్పు చార్మినార్లో పెట్టినామన్నా, అక్కడ ఎక్కడో ఉంది. ఓకే విష్ణు ఎన్ని రేటింగ్ ఇవ్వచ్చు? అది దరిద్రంగా పై ఇచ్చాడు అన్నయ్య, బాగాలేదంట. కాకపోతే అయినా కానీ పై ఇచ్చాడు. ఫస్ట్ తినగల వాష్రూమ్ అక్కడ ఉంది. నువ్వు తిను, నీరుగా తిను, నీరుగా జీడిపప్పులు లేవా? కాకనా ధైర్యంగా చెప్పవా? బతుకుతారు చేసేది కాబట్టి. బాలేదా?